హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపీ రివ్యూ దర్బార్. అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీ, అలాగే గబ్బర్ సింగ్ హిట్ తర్వాత అటువంటి కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఆ అంచనాలని ఉస్తాద్ భగత్ సింగ్ అందుకుందా? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి చర్చించిన తర్వాత మనం ఆ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత చర్చించుకుందాం. ముందుగా ప్లస్ పాయింట్స్ ఏంటనేది చర్చించుకుందాం. ముందుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాటలు అనేవి డిఎస్పి గారు ఇచ్చినా కూడా తను చివరిలో ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయినా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవనివ్వకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అందించారు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్లో అంటే చిన్నపిల్లాడి క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు ఇచ్చే ఎలివేషన్స్లో మ్యూజిక్ అనేది చాలా బాగా ఇవ్వడం అనేది జరిగింది. ఇదివరకు ఏంటంటే మనం స్టార్ హీరో మూవీస్ చూసేటప్పుడు వాళ్ళు ఏదైనా సన్నివేశం తగ్గట్టు వేరొక సాంగ్ కి డాన్స్ చేయాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పాత హీరో సాంగ్స్ పెట్టుకోవడం కానీ తన మూవీస్కి సంబంధించి పాత సాంగ్లు పెట్టుకోవడం కానీ జరిగేది అనమాట. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నిజంగా ఇది హ్యాట్సప్ చెప్పాలి ఈ సన్నివేశం ఒప్పుకున్నందుకు. అతను స్టార్ హీరో అయినప్పటికీ వేరొక స్టార్ హీరో అంటే తన ఫ్యామిలీతో సంబంధం లేనటువంటి ఒక స్టార్ హీరో సాంగ్కి అతను డ్యాన్స్ చేయడం అనేది జరిగింది. నిజంగా ఇది ఒక కొత్త ప్రయోగం. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఆ సాంగ్ ఏంటి, ఆ స్టార్ హీరో ఏంటి అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వెల్ ముందు రావు రమేష్ గారి ద్వారా ఒక ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది అనమాట. ఆ ట్విస్ట్ అనేది చాలా బాగుంది. ఆ సన్నివేశం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో విలన్ లో ఒకరిని చంపేటప్పుడు తరలిరాద తనే వసంతమైన పాటని సన్నివేశం తగ్గట్టు చాలా బాగా ఉపయోగించారు. ఆ సన్నివేశం నిజంగా ఆ పాటను ఉపయోగించుకునే విధానం కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక పెళ్లి బీజియం ఉంటుందన్నమాట. ఆ పెళ్లి బీజియంతో ముందు మనం పోలీసుడు మూవీలో చూసాం. అంటే దానికి కొంచెం దగ్గరగా ఇది ఉన్నా కూడా ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక ముందు వచ్చే ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో కానీ సేవ్ ద డేట్స్ లో కానీ మారుమోగబోతుంది. బాగుంటుంది. సినిమా చూస్తే అదేంటని మీకు తెలుస్తుంది. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ లో అందరూ చనిపోతున్నప్పుడు ఒకవైపు కోపంతో ఒకవైపు బాధతో విలన్స్ ని కాల్చే సీన్ ఒకటి ఉంటుంది అనమాట పవన్ కళ్యాణ్ గారిది. అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఆ సీన్. అంటే అంత బాగా యాక్ట్ చేశారనమాట. ప్రతి ఒక్కరం కూడా ఆ సీన్కి మనం కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇందులో పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వేసుకున్న కొన్ని షర్ట్స్ చాలా బాగున్నాయి. అంటే కొంచెం మోడల్గా ఉన్నాయి అవి. పాటల విషయానికి వచ్చేసరికి ఎత్తర ఎత్తర సాంగ్ అనేది అంటే ఆడియో పరంగానే కాదు స్క్రీన్ మీద కూడా చాలా బాగా పండింది. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు గత సినిమాల కంటే ఇందులో చాలా అందంగా కనిపించారంటే 10 సంవత్సరాల క్రితం హరీష్ శంకర్ గారు తీసిన గబ్బర్ సింగ్ లో కంటే ఇందులో చాలా అందంగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. ఆ విషయంలో హరీష్ శంకర్ గారికి మెచ్చుకోవాలి. ఇవి ఈ సినిమాకి సంబంధించిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు మైనస్ పాయింట్స్ లోకి వెళ్తే కొన్ని సీన్లు అతికించినట్టు ఉన్నాయి. అంటే కావాలనే అతికించినట్టు ఉన్నాయి అనమాట. ఉదాహరణకి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ అంటే ఆ పేరు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పెట్టడానికి ఒక సీన్ ఉంటుందన్నమాట. అది ఏదో ఆ టైటిల్ పెట్టడానికే అంటే ఆ పేరు పెట్టడానికి మాత్రమే అది క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఆ సీన్ అయితే అంత కన్విన్సింగ్ అయితే లేదు. సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారికి ప్రెస్ వాళ్ళు వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అడిగే సీన్స్ కానీ లేకపోతే ఆ క్వశ్చన్స్ కానీ కన్విన్సింగ్ అనిపించవు. ఏదో క్రియేట్ చేసినట్టు అంటే ఆ సీన్ బాగా రాయినట్టు అనిపించింది నాకైతే. కథ అనేది ముందే తెలిసినట్టు ముందే మనం ఊహించినట్టు అనేది ఉంటుందన్నమాట. కథలో కొత్తదనం అనేది లేదు. కాకపోతే ఈ సినిమా ప్రారంభమైనప్పటికీ విడుదలైనప్పటికీ చాలా సమయం అంటే గ్యాప్ అనేది ఎక్కువ అవడం వల్ల ఈ రోజుకి అది కొత్తదనం అనేది మనకు అనిపించకపోవచ్చు. అంటే ఇది కూడా ఒక లోపంగా మనం పరిగణించుకోవాలి. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆద్యంతం కూడా ఒక బాధ్యతాయుతమైన పాత్రనే కాకుండా బయటికి ఆడియన్స్ కూడా ఒక బాధ్యతయుతంగా కనిపించారనమాట. ఎందుకంటే ఒక ఐటెం సాంగ్ కానీ లేకపోతే ఎక్కడ కూడా వల్గర్ సన్నివేశాలు కానీ ఎక్కడ కూడా లేవు. పాటలను కూడా సందేశాన్ని ఇచ్చినట్టు పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా తప్పుదోవ పట్టించే సన్నివేశాలు కానీ తప్పుదోవ పట్టించే ఆ లిరిక్స్ కానీ ఎక్కడ మనకు కనిపించవు. ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి హరీష్ శంకర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని పంచ్ డైలాగ్స్ కూడా హరీష్ శంకర్ గారు చాలా బాగా రాశారు. ఇది ఓవరాల్ గా సినిమాలో ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్. అయితే చివరగా మనం ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మీరు ఈ సినిమా చూస్తే మీకేమనిపించిందో మీరు ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంతో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన పీపీ రివ్యూ దర్బార్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.